ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. లంకేశ్వరునకు అర్థాంగినిగా, ఇంద్రజిత్తునకు మాతృమూర్తిగా, సర్వం తెలిసిన సహనమూర్తిగా అలరారినది అమృతమూర్తి. పెనిమిటి చేసిన పెద్ద తప్పులు చక్కదిద్దగా తల్లడిల్లినది. అసూయ లేదు, ద్వేషము లేదు, మగని కోసమే పరితపించినది. సీతాపహరణం, లంకా దహనం, దుశ్శకునములని చెప్పి చూసినది. రావణ కాష్టం రగులుచుండగా నిలిచిపోయినది నిత్య సుమంగళి. మండోదరి చరితం ఇది, మండోదరి చరితం, మండోదరి చరితం మహాపుణ్య భరితం. మహపతివ్రతా స్మరణం, మహపాప విమోచనం. మండోదరి చరితం ఇది, మండోదరి చరితం, మండోదరి చరితం ఇది, మండోదరి చరితం. ఇంకా లంకాధీశుని ఆగడాలకు అడ్డు ఉంటుందా? పరబ్రహ్మ అయిన శ్రీహరి యందు, శిష్టజనులైన దేవతల యందు ద్వేషమున్న ఏ అసురునికి అభ్యుదయం ఉండదు. భోళాశంకరుని స్తవప్రీతి మీకు తెలియనిది కాదు. భక్తి ప్రపత్తులకు పరవశించే బాలలోచనుడు ఆశ్రితులకు ఎంతటి వరాన్నివ్వడానికైనా వెనుకాడడు. నిజమే, సందేహం లేదు. అందుకే మీరంతా క్షీరసాగర సేనుడైన వారిజలోచనని శరణాగతి చేయండి. లక్ష్మీరముడిని మనస్సున మీ ప్రార్థనలతో మీ స్థానం పదిలం చేసుకోండి. దేవేంద్ర, నారదుని ఉపదేశం మీకు బంగారు పూలబాట. దేవతారక్షకుడై, మహామత్స్యంగా, కూర్మమూర్తిగా, వరాహరూపిగా, నరసింహుడిగా, వామనుడిగా, హయగ్రీవాది రూపాలను దాల్చిన కరుణామూర్తి. దుర్మార్గులైన రాక్షసుల వంశమనే రెల్లుగడ్డికి దావగ్ని వంటివాడు. ఏ స్వామిని స్తోత్రం చేస్తే సముద్రాలు ఉప్పొంగుతాయో, మేఘాలు ఆనంద గర్జనలు చేస్తాయో, ఆకాశంలోని గ్రహతారకలు విశేష కాంతులీనుతాయో, దిక్కులన్నీ దివ్యకాంతులతో నిండుకుంటాయో, మల్లెల సౌరభాలతో చల్లని గాలి మెల్లగా వీస్తుందో, నదులు నిర్మలంగా పారుతాయో, ఉద్యానవనాలు పుష్పఫలాలతో నిండుతాయో, ఆ ప్రకృతి రంజనుడు పురుషోత్తముడు మన పక్షపాతి అయిన ఆ జగదేకపతిని వెంటనే ఆశ్రయిద్దాం. నారాయణ నమో నమః, నారాయణ నమో నమః, నారాయణ నమో నమః. ఏమి నారద, దేవతలందరినీ జతకట్టి తెచ్చావు, క్షేమమే కదా? జగన్నాయక, లక్ష్మీ మనోహర, ఆర్త జనావన,
నీకు తెలియని విషయమున్నదా? దేవతలకు నీవే అన్ని కాలాల్లోనూ ఆపన్నివరకుడవు. శ్రీ మనోహర, లంకేశ్వరుడు బ్రహ్మ వరప్రసాద జనిత దర్పంతో ఇప్పటికే ఎందరినో వేధిస్తున్నాడు, పంచభూతాలను శాసిస్తున్నాడు. దేవతా సంరక్షక, ఇప్పుడు ఆత్మలింగాన్ని పొందడానికై గౌరీనాథుడిని పంచాక్షరితో ఆరాధిస్తున్నాడు. అతని తీవ్ర తపోదీక్షకు ప్రకృతి అంతా ఒడికిపోతున్నది. ధాత్రిపైనున్న రాజులందరినీ జయించి ఇతర లోకములపై దాడులకు కూడా పన్నాగాలను నడుపుతున్నాడు. ఆ రావణ సోదరుడు కుంభకర్ణుడు మరింత క్రూరుడు. ఇప్పుడు ఆ సదాశివుని దయతో ఆత్మలింగం పొందితే రావణుడు లోకకంటకుడైపోతాడు. మహాప్రభు, నీ పాదాలను పూజించే భాగ్యం సదా పొందినదానను. ఎందరో మహర్షులు, ఈ దేవతలు నీ పాదార విందాలని సదా మదిలో నిలుపుకొని ఆనందాన్ని పొందుతున్నారు. దీనరక్షక, దేవతల మొరలను దయతో ఆదరించు స్వామి. నీవు దీనపరాధీనుడవు. ఇందిరా సుందరి మాటలు ఆణిముత్యాలు, అప్రతిహత సత్యాలు కూడా. దేవేంద్ర, రావణుడు శివ ప్రత్యక్ష భాగాన్ని పొందవచ్చుగాక, కాని ఆత్మలింగాన్ని లంకానగరానికి ఏనాడు తీసుకుపోలేడు. పౌలస్త్యుని తపస్సుకు తగిన ఫలం లభించాలంటే ముందు అతని బుద్ధి ఏ మాయకు ఇంద్రియ బలహీనతకు లోను కాకూడదు కదా. నారాయణ నారాయణ, సర్వేంద్రియ నియామకుడు, అంతర్యామి, దివ్యమాయతో జగత్తును పాలిస్తున్న శ్రీహరి మాటలు నిట్టూర్పులతో వేడెక్కిన దేవతల హృదయాలకు అమృతపు జల్లుల్నే పంచుతున్నాయి. విష్ణు మహామాయ రావణుడి నోట ఏం వరం కోరుకునేట్టు చేస్తుందో కదా. నారద, త్రిలోక సంచారివి, పైగా ఆ జన్మ బ్రహ్మచారివి, రావణునికి సంసార బంధాన్ని తగిలించు. నారాయణ నారాయణ. మయాసురుడు నాకు పరమభక్తుడు. ఆ భక్తుని పెంపుడు కూతురు మండోదరి సుగుణశీల, నాపై అనన్య భక్తితో ఆరాధనం చేస్తున్నది. మండోదరి మాటలతో రావణుని చిత్తం పరివర్తన చెందితే సరే, అప్పుడు ప్రహ్లాదాది రాక్షస గణములో చేరి ఉత్తమ శ్లోకుడవుతాడు, లేదా కర్మఫలాన్ని అనురూపంగా పొందుతాడు. నారాయణ నారాయణ. 10,000 నరకకూప బాధల నుంచి తొలగించేది నీ నామం. నీ నామం నిరంతర స్మరణ చేసే నాకు నీ ఆదేశం సర్వకాలాల్లో శిరోధార్యం స్వామి. మంగళమస్తు. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. పౌలస్త్య, రావణ, ప్రసన్నుడనైతిని. నీ తపము చాలింపు.
నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః శ్రీమన్మహాదేవాయ నమః శ్రీమన్మహాదేవాయ నమః. యశివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళా తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం సర్వతో జయమంగళం. స్వామి శంకర, భక్తవ శంకర, ప్రణత జనకింకర, పార్వతీ సమేతుడవైన నీ నామరూపాలను స్మరించిన వారికి ఎల్లప్పుడూ మంగళములే కదా స్వామి. భక్త, వరమును కోరుకొమ్మంటిని. మాట తప్పవుగా మహేశ. లంకేశ, నీవేనా ఈ మాటలనున్నది? అయిన కామారి, ఈ కామినిని నాకు ప్రసాదింపుము. రావణ, నిన్నేదో మాయ కమ్మినది. కోరుకొమ్మని నా జగన్మాత నా కోరుకొనున్నది. గరళకంఠ, మాయ కమ్మినది మమ్ములను కాదు, నీవే ఈ అతిలోక సుందరికి మాయ కప్పి చేపట్టినావు. పునుక పేరులకును పుత్తడి నగలకు సాపత్యమా శ్మశానవాసి బూది పూతలకును పునుగు జవ్వాదులకేమి పసగునయ్య కీలనేత్ర తోలు పుట్టమునకు తళుకు పసిడి చీరల చేరికేమి గరళకంఠ పాప కడియముల బంగరుటండెల పోల్చదగునటయ్య భూతి దేహ అతివ సౌందర్యలహరి నీవామె సరస నిలువ తగదు విరూపాక్ష నెలత మృదుకర సరసిజము పట్ట లంకాధిపుండ తగును మాట తిరుగక మగువను మాట తిరుగక మగువను. రావణ, కఠోర దీక్షతో నువ్వు సాగించిన తపమునకు కోరు ఫలమిదియే అయినా సరియే. కాని నా భక్తుడవగు నిన్ను హెచ్చరించుట నా కర్తవ్యం. గిరిజ, సుందరేశ్వరుడినైన నా సరసనున్నంత కాలమే సౌందర్యలహరి. కానినాడు కరాళవదన, తీష్ణదంష్ట్ర, భయదరూప. వలదు మహేశ, నీ మాయ మాటలకు పడిపోవుటకు నేను అమాయకురాలైన అగజను కాను, రావణుడను. మాట తప్పక గిరిజను కానుక వెట్టి పొమ్ము. చెప్పినను వినకుంటివి రావణ. బుద్ధి కర్మానుసారిణి అని విఘ్నులు చెప్పినది ఇదియే. సరి, నీవడిగినట్లే జగన్మాతను నీకడ వదులుచున్నాను. ధన్యోస్మి దేవా, ధన్యోస్మి. ఎవరు నీవు? పార్వతి ఏమైనది? అహో పరమేశ్వర, ఎంతటి భక్తద్రోహివి!
నీతో పాటు పార్వతిని అదృశ్యను చేసి ఈ భూతకాంతను నాకడ వదిలితివా? ఓరి అవివేకి! నీవు భక్తుడవా? ఏమిరా నీ వాచాలతో మూర్ఖుడా? నేనే అగజను, పార్వతిని, సర్వమంగళను, మహాకాళిని. అయిన కామారి, ఈ కామినిని నాకు ప్రసాదింపుము. రావణ, నిన్నేదో మాయ కమ్మినది. తనకి నేను సౌందర్యహరిణిని స్వామి చెప్పిన మాట మరచితివా? స్వతంత్రంగా నేను ప్రజల విగ్రహమూర్తినిరా? మన్నించు. ఈ సమస్త సృష్టిలో నాకన్నా నీచుడు అధముడు ఉండజాలడు. ఎంత తపము చేసినేమి లాభము? మోహాంధకారమగ్నుడనై కోరరాని కోరిక కోరినాను. జగన్మాత, నా పాపమునకు నిష్కృతి లేదు. నేను వ్యర్థుడను. తల్లికిచ్చిన మాట నిలబెట్టుకోలేని అసమర్థుడను. దైవద్రోహము చేసిన పాతకుడను. క్షంతవ్యోహం మాతా, క్షంతవ్యోహం. మన్నించి స్వామిని చేరుకొనుము తల్లి. నారాయణ నారాయణ. జగన్మాత వందనములు. పరమేశ్వరుని విడచి దేవి ఒంటరిగా పైనమా? అవును నారదా, భక్త పరాధీనుడైన పరమశివుని లీల ఇది. ఏమైనది తల్లి? లంకాధిపతి రావణుడు ఘోర తపము చేసి నన్నే తపోఫలముగా కోరినాడు. స్వామి అతనికడ నన్ను వదిలిపోయినాడు. పరమ భక్తుడైన రావణుడు అట్టి వరమును కోరుట స్వామి వల్ల ఎనుట ఆశ్చర్యంగా ఉన్నది నారదా. తల్లి, పరమశైవుడైన రావణుడు అట్టి కోరిక కోరడు. అది ఎంతయు విష్ణుమాయ తల్లి. ఏమంటివి నారదా? విష్ణుమాయయా? అవును తల్లి, అవును. దేవతలు రావణుని తపమునకు వెరచి శ్రీమన్నారాయణ్ణి ఆశ్రయించినారు. ఆయన ఈతని తపమును వ్యర్థము చేయుటకు తమ మాయా ప్రభావమున ఇట్టి కోరిక కోరునట్లు చేసినాడు. ఏమి? శ్రీమన్నారాయణుడే ఇంత పని చేసినాడా? ఒకరి తపము వ్యర్థము చేయుటకు నన్ను పరమేశ్వరునితో వేరు చేయనించినాడా? ఈ కౌటిల్యమునకు ఆతడు నారాయణుడే అగుగాక ఫలమనుభవింపక తప్పదు. ఆతడు భార్యావియోగ పరితప్తుడై కానలను పట్టుగాక. తల్లి తల్లి తల్లి, ఎంత పని చేసితివి? నిన్ను నీతో పాటు సమస్త లోకములను కాపాడుటకు నారాయణుడు చేసిన పనికి ఆయన్నే శపించినావే. కాపాడుటకా? అవును తల్లి. ఆ రావణుడు పరమేశ్వరుని ఆత్మలింగము కోరి తపస్సు చేసినాడు. భక్తవశంవదుడైన మహేశ్వరుడు తప్పక దానిని ప్రసాదించి ఉండేడివాడు. అది ఏ జరిగిన సమస్త లోకములు అంధకార బంధురములయ్యేడివి కదా తల్లి. ఎంత పని జరిగినది నారదా! తొందరపాటున స్థితికారకుడైన శ్రీమన్నారాయణుని శపించి తిని. సహజమే కదా తల్లి. నీ భర్త ముందు వెనుకలు చూసుకొనకు వరములిచ్చును. ఆయన భార్యవు, నీవును అట్లే శపించితివి. నా మాటకు తిరుగులేదు నారదా. కాని ఈ శాపము లోక కళ్యాణకారకము కాగలదు. ఈ వియోగము లోకకంటకుల వినాశమునకు దారితీయగలదు. తల్లి, నీ శాపమును నారాయణునకు భార్యావియోగము కలిగినను అదీను లోక కళ్యాణకారకమగునని ఆతని స్థితికారకత్వమునకు దోహదమగునని వచించితివి. సకల లోకములకు నీ శాపము వరప్రసాదమైనది తల్లి. ధన్యులము. చలి ప్రవళిక, ఈ భూలోకము ఎంత సుందరతరము. ఏమమ్మా మండోదరి, భూలోకముపై మరలు పుట్టినవి? అవును చలి, ఈ భూలోకము భగవంతుడైన శ్రీమన్నారాయణుని సమస్త సృష్టిలో సుందరతరము. నిరంతరము మహర్షుల పాదస్పర్శతో పునీతమైనది. ఆదిదేవుడైన శ్రీమన్నారాయణుడు వివిధ రూపాలతో అవతరించిన పుణ్యభూమి కదా ఈ భూలోకము. చెలి మల్లిక, చూడ మన పాతాళ రాకుమారి భూలోకముననే స్థిరపడినట్లున్నదే. అంతటి అదృష్టమా ప్రవళిక?
కాంతు పొకిట పువ్వు కాంకొకనిన సృష్టి కాచి పెంచి పోషించు కాంతపుడమి శ్రీహరికి పురాణ ప్రేయసియగు ధరణి ఇచట క్షణమేని బ్రతుకుట ఎంత ఫలమో ఎంత ఫలమో. ప్రవళిక, ఈ భూదేవి ఆ శ్రీహరికి పురాణ ప్రేయసి. ఈమె వడిలో జీవించుట కన్నా మహత్భాగ్యము ఏమున్నది? ఎంత బాగున్నదో కదా. అవునమ్మా. సుందరీమణులారా, ఎవరు మీరు? అతిలోక సౌందర్యవతి అయిన ఈ లలనారత్నమెవరు? ఏ ఎవరు నువ్వు? చూస్తుంటే సన్యాసిలా ఉన్నావు. ఈ అతివల సంగతి నీకెందుకు? ఇంతకీ ఎవరు నువ్వు? ఎచ్చటికేగుచున్నావు? ఓ సుందరి, నేను పౌలస్త్య వంశ సంజాతుడను, లంకాధిపతిని, రావణ నామధేయుడను. శివదీక్ష సాగించి నా రాజ్యమునకు పోవుచుండగా ఈ కోమలాంగి దర్శనమైనది. మరి ఈ సుందరి? రాజేంద్ర, ఈమె మండోదరి, పాతాళలోకేశ్వరుడైన మయాసురుని పుత్రిక. మాకు సెలవిప్పింపుము. రండమ్మా. మనవడా పౌలస్త్య, ఓ కైకసీనందనా! వందనములు తాత. ఏమిటయ్యా ఈ పరధ్యానం? కన్నులు చిత్తము ఏకాగ్రం చేసి నీవు దర్శించు ఆ దృశ్యమేమి? ఓ, ఆ దృశ్యమా? పాతాళ సుందరి మండోదరి తాత. శుభం నాయనా. ఇన్నేళ్లకైనా నీ మనస్సు వివాహం వైపుకు మొగ్గినది. నీ తండ్రి తాతలు తరించినారు. శుభస్య శీఘ్రం. కానిమ్ము కానిమ్ము, నేను పోయి వత్తును మరి. అటులనే తాత, ప్రణామములు.